హైదరాబాద్లో పోంజీ స్కీమ్ పేరిట భారీ స్కామ్ చేశారని ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ అన్నారు. అధిక వడ్డీ ఆశ చూపించి నిందితులు భారీగా డిపాజిట్లు సేకరించారన్నారు. ఈ స్కామ్లో దేశవ్యాప్తంగా 6,979 మంది బాధితులు ఉన్నారన్నారు. బీహార్కు చెందిన ముఠా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ఫామ్ పేరిట 2021 నుంచి డిపాజిట్లు వసూలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో ఇప్పటికే కావ్య, పవన్ అనే నిందితులను అరెస్ట్ చేసినట్లుగా డీసీపీ వివరించారు. ప్రధాన నిందితుడు అమీర్ దీప్తో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని లుకౌట్ నోటీసులు జారీ చేశామన్నారు. తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయంటే నమ్మొద్దని చెప్తున్న ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఫాల్కన్ స్కామ్ మోసం సంచలనంగా మారింది. అయితే బాధితుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కనిపించింది. అయితే అసలు ఈ స్కామ్పై ఎటువంటి దర్యాప్తు కొనసాగుతుంది, అదేవిధంగా ఈ స్కామ్లో ఎంతమంది బాధితులు ఏ విధంగా వచ్చిన అంశంపై మనతో మాట్లాడేందుకు ఈఓడబ్ల్యూ డీసీపీ ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తిగా కూడా అసలు ఈ స్కామ్ ఏంటి, ఈ స్కామ్లో ఎంతమంది వేల మంది బాధితులు ఏ విధంగా ఉన్నారు, వారికి ఏ విధంగా న్యాయం జరిగే అవకాశం ఉంది? ఈ ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ అని ఒక ఫైనాన్షియల్ బేస్డ్ కంపెనీ లాగా ఒకటి ఇక్కడ మన మాదాపూర్ సైబర్ హౌస్ దగ్గర ఒక ఇది చేశారు. దీనికి చైర్మన్ అండ్ ఎండి వచ్చేసి మన అమర్దీప్ కుమార్, తర్వాత అతనితో పాటు కో అసోసియేట్స్ ఉన్నారు. ఒక సిఎఫ్ఓ, సిఇఓ, తర్వాత సిఓఓ అని చెప్పేసి యోగేంద్ర కుమార్ అని చెప్పి, తర్వాత సంజీవ్ కుమార్ అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు. దీంతో పాటు 17 మంది మీద మన దగ్గర కేసు అయింది. యాక్చువల్గా వీళ్ళ మోటివ్ ఏంటంటే పాంజీ స్కీమ్ నో ద పాంజీ స్కీమ్ యాజ్ బికమ్ ఏ పాంజీ స్కామ్ అయిపోయింది, స్కామ్ కింద టర్న్ అయిపోయింది. సో ఇదేంటంటే అందరితో అక్రాస్ ది కంట్రీ నుంచి 6,979 మెంబర్స్తో వీళ్ళు ఏం చేశారు, ఇన్వెస్ట్మెంట్స్ డిపాజిట్స్ ఆ విధంగా తీసుకున్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే షార్ట్ టైంలో హై రిటర్న్స్, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేటట్లు హై రిటర్న్స్ ఇచ్చారు, షార్ట్ టైం పీరియడ్, వెరీ షార్ట్ టైం. ఆ విధంగా వాళ్ళు బాగా అట్రాక్ట్ చేశారు. చేసి ఇది ఏంటంటే వెబ్ బేస్డ్ ఓన్లీ, తర్వాత వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేశారు, తర్వాత యాప్ బేస్డ్ చేశారు. దాని మీదనే మెంబర్స్ను చేసుకోవడము, తర్వాత వాళ్ళకు ఇది చేయడం, రిటర్న్ చేయడం అన్నీ కూడా జరిగింది. సో ఇది 2021 నుంచి దీన్ని వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్రాడ్లెంట్ అమౌంట్ 853 crores ఫ్రాడ్ అని మనకు తెలిసింది. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు కొన్ని షెల్ కంపెనీస్ కూడా క్రియేట్ చేశారు, దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళకు 14, తర్వాత అదర్ మల్టీనేషనల్ కంపెనీ ఒక 3 చేశారు. బట్ మ్యాక్సిమం 90% అన్ని కూడా ఆల్ ఆర్ బోకస్ కంపెనీస్. ఒకటే పాంజీ స్కీమ్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఫస్ట్ కొంతమంది జాయిన్ అయిపోతారు. కొంతమంది జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే దాంట్లో వాళ్ళ దగ్గర వాళ్ళంతా కూడా తీసేసుకుంటారు, ఇన్వెస్ట్ చేసుకుంటారు. దెన్ న్యూ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఆ న్యూ ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసినటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇస్తారు, ఎగ్జిస్టింగ్. అది దాన్ని యాక్చువల్ మతలబ్ స్కీమ్ యొక్క పాలసీ ఆ విధంగా పెట్టుకున్నమాట, ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ ఇన్వెస్టర్స్. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చేదాన్ని బట్టి దాన్ని పాంజీ స్కీమ్ అంటారు అన్నమాట. ఈ విధంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ రెగ్యులర్గా జరుగుతున్నా సరే ప్రజల్లో ఎటువంటి అవగాహన రావట్లేదు. ఈ విధంగా ఎక్కువ వడ్డీలు ఇస్తామంటే మోసపోతున్నారు. అలాంటి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అదే ముఖ్యంగా మనం అప్పీల్ చేయడం ఏంటంటే పబ్లిక్, తర్వాత ఇన్నోసెంట్ పీపుల్ అంతా కూడా ఏంటంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే తక్కువ పీరియడ్లో షార్ట్ టర్మ్ లోపల ఎక్కువ మొత్తంలో మనకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి అట్రాక్ట్ అవుతుంది. దాన్ని అటువంటి మనం ఎట్టి పరిస్థితులు కూడా నమ్మటానికి వీలు లేదు. ఈ స్కామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో అధిక వడ్డీలు చూపించే బాధితుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారని, అయితే ఈ స్కామ్కి సంబంధించి ఇంకా అరెస్టులు కొనసాగే అవకాశం ఉందని కేసు నమోదు చేశామని, ఇంకా ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించి కొంతవరకు ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి. ఇలాంటి వారు చెప్పి ఎవరైతే అధిక వడ్డీలు ఇస్తామని చెప్పారో అలాంటి వారి మాటలు నమ్మొద్దని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్కి సంబంధించిన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం కూడా డీసీపీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల స్పెషల్తో నరేష్, సాక్షి టీవీ, హైదరాబాద్ నుంచి.